విజయవాడలోని అన్నపూర్ణ శకుంతల థియేటర్ కూల్చివేత ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తనను చంపేందుకే రెక్కి నిర్వహించి అది సాధ్యం కాకపోవడంతో థియేటర్ను ధ్వంసం చేశారని యజమాని శ్రీరామ్ అంటున్నారు. కూల్చివేతకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. సీసీటీవీలో రికార్డైన కూల్చివేత దృశ్యాలను పోలీసులకు అందించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. సినీ రాజధానిగా పేరు పొందిన బెజవాడలో అన్నపూర్ణ శకుంతల థియేటర్ అంటే ఎంతో పేరుంది. దాదాపు అర్ధ శతాబ్దం చరిత్ర కలిగిన థియేటర్ ఇప్పుడు వివాదాల్లో చిక్కుంది. ప్రధానంగా ఇటీవల కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి ఈ మొత్తం థియేటర్ను కూలగొట్టేందుకు ప్రయత్నించడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి థియేటర్ యజమాని శ్రీరామ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపు 50 ఏళ్ళ చరిత్ర ఉన్న థియేటర్ ఈరోజు వివాదాలకు కారణం ఏంటి? అర్ధరాత్రి ఎందుకు పాల్గొట్టారనుకుంటున్నారు? ప్రధానం సార్, అన్నపూర్ణ శకుంతల థియేటర్ గత 6-7 ఏళ్ళ నుంచి నేనే మేనేజ్మెంట్ చేస్తున్నా. గత నెల 31వ తారీఖున అర్ధరాత్రి పూట ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. మాకు ఆ రోజు నైట్ నేను 10:30కి ఇంటికి వెళ్ళిపోయానండి. ఇది తర్వాత సీసీ ఫుటేజెస్ 2 డేస్ బ్యాక్ మేము పరిశీలిస్తే ఇది ఇంటెన్షనల్గా నా మీద కక్షపూర్వకంగా నేను మేనేజ్మెంట్ చేస్తున్నానని నన్ను తొలగించాలని చెప్పి దాడి చేసినట్టు అనిపించిందండి సీన్ ఆఫ్ ఎవిడెన్స్ చూస్తే. ఎందుకంటే అండి, మీరు గమనించవచ్చు, ఇక్కడ ఏదైతే బిజినెస్కి సంబంధించిన డైలీ యూసేజ్ ఉంటుందో అయ్యే డ్యామేజ్ చేశారు. థియేటర్ ఏమీ డ్యామేజ్ అవ్వలేదండి. ఓన్లీ బుకింగ్ కౌంటరు, వాష్రూమ్స్, స్టెప్స్ ఇవే డ్యామేజ్ చేశారండి. ఆఫీస్ రూము ఇవన్నీ సీసీ ఫుటేజెస్లో మీకు కూడా నేను అందిస్తానండి. ఆ ఫుటేజ్లో రౌడీ మోకలో శశిమోహనం, నందు, గోర్ల జయప్రకాష్ వీళ్ళు ముగ్గురు ఉన్నారండి. వాళ్ళు మా రిలేటివ్స్. వీళ్ళతో పాటు ఈ రౌడీ మోక కూడా ఉన్నారండి. 10 నుంచి 12 మంది. వీళ్ళు ఇంటెన్షనల్గా చేసినట్టే ఉందండి. యాక్చువల్గా నేను సెకండ్ షో వరకు ఉంటానండి హాల్లో. కానీ ఆ రోజు నేను వర్షం పడుతుందని చెప్పి ఒక 1 అవర్ ముందు వెళ్ళిపోయా. వీళ్ళు సీసీ ఫుటేజ్లో రెక్కి నిర్వహించినట్టు అనిపించిందండి. ఎదురు సందులో నుంచి మాట్లాడుకోవటం, 1 by 1 రావటం అలా ఉందండి. వీళ్ళే గనక హక్కు ఉంటే వీళ్ళు ఎప్పుడు విజయవాడలో లేరండి. వీళ్ళు ముగ్గురు, నందు విజయవాడలో ఉంటాడండి. శశిమోహన్ అనే అతను వాళ్ళ అత్తారింట్లో 2007 పెళ్ళయిన దగ్గర నుంచి అక్కడే ఉంటున్నాడండి. గోర్ల జయప్రకాష్ నెల్లూరు అండి. దాని తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు అతను. వీళ్ళకి ఏం సంబంధం అండి? ఇక్కడ నేను మా ఫాదరు థియేటర్కి వస్తాం, డైలీ వస్తాం. మేమే మేనేజ్మెంట్ చేస్తాం, మేమే మొత్తం ఫైనాన్షియల్గా కానీ అన్నీ మేమే చూసుకుంటాం. వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదండి. ఓకే, అంటే మీరు ఇలా చెప్తున్నారు, కానీ ఇప్పుడు పోలీసులు చెప్తుంది ఆస్తి వివాదం నేపథ్యంలో ఈ సివిల్ మ్యాటర్గా పరిగణిస్తున్నామని చెప్తా ఉన్న పరిస్థితి. పోలీస్ పరంగా మీరు ఏం కోరుకుంటున్నారు? ఎటువంటి రక్షణ కావాలనుకుంటున్నారు? అంటే ఇంత పెద్ద బిల్డింగ్, దాదాపు 50 ఏళ్ళ చరిత్ర కలిగిన థియేటర్ని అర్ధరాత్రి ఇంత బహిరంగ పగలగొట్టినా ఇంతవరకు చర్యలు లేవని మీరే చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎటువంటి రక్షణ కావాలి, అలాగే ఎటువంటి చర్యలు కావాలి? సార్, ఆస్తి తగాదా అయితే సొంత ఇంటి తాళాలు ఎవరు కట్టరలు తెచ్చుకుని పగలగొట్టరండి. వాళ్ళకి ఉంటే, వాళ్ళ దగ్గర కీస్ ఉంటే వాళ్ళు ఓపెన్గా రావచ్చు. అటు దొంగచాటుగా ఎదురు సందుల్లో దాక్కుని శ్రీరామ్ ఉన్నాడా లేడా చూడండి ఒకళ్ళు అని ఇంత ప్లాన్డ్గా రావాల్సిన అవసరం లేదు. నేను ఒక్కడనేనండి ఉంది. వాళ్ళు 10 మంది ఉన్నామని చెప్పుకుంటున్నారు. ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి సీన్ ఆఫ్ ఎవిడెన్స్ ఏంటి అనేది. వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి అనేది సీసీ ఫుటేజ్లో మీకు అందిస్తా. అందులో మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అది వాళ్ళు నన్ను తొలగించుకోవటానికి, నన్ను మర్డర్ చేయడానికి వచ్చారో లేకపోతే కొట్టడానికి వచ్చారో, ఆ రోజు నేను ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదండి. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళిపోయా కాబట్టి బయటపడ్డా. వాళ్ళ ముగ్గురిని అదుపులో తీసుకోండి, విచారించండి, వాస్తవాలు బయటికి తీసుకురండి. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ప్రధానంగా థియేటర్కి సంబంధించి దాదాపు 50 ఏళ్ళ చరిత్ర కలిగిన అన్నపూర్ణ శకుంతల థియేటరు ఆస్తి తగాదాల పేరుతో అర్ధరాత్రి భారీ ట్రాలీలు ప్రొక్లైన్లు వేసుకొచ్చి పగలగొట్టినా కూడా పోలీసులు కూడా దీనిపై చర్యలు తీసుకోకపోవడంపై శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆ రోజు తను చంపేందుకే వచ్చారనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు సీసీ కెమెరా ఫుటేజ్తో సాక్ష్యాలతో సహా మొత్తం పోలీసులకు అప్పగించిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా స్పందించి తమకు ఎవరైతే ఈ దాడులు పాల్పడారో వారిని అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరుతా ఉన్న పరిస్థితి. ఇప్పటికైనా కూడా తనకు ప్రాణ రక్షణ కల్పించాలని కూడా ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు ఉమామేశ్వరరావుతో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి.